పరిచింది నేల తల్లి పులకించి సిగ్గుముగ్గులే పరిచింది హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిదాసు కీర్తనలతో గంగిరెద్దుల కాళ్ళ గజ్జల సౌవడితో పల్లె తల్లి చలి కాచుకుంటుంది భోగి మంటల భోగ భాగ్యాలు తెచ్చింది సంక్రాంతి వచ్చిందంట సరదాలే తెచ్చిందంట సంక్రాంతి వచ్చిందంట సరదాలే తెచ్చిందంట కొత్త కొత్త ఆశలెన్నో చిగురించేలే కోయిలమ్మ పాటలెన్నో పాడిందిలే కొత్త కొత్త ఆశలెన్నో చిగురించేలే కోయిలమ్మ పాటలెన్నో పాడిందిలే ఆటపడుచు సరదాల నవ్వులలోన మా ఊరే పూయలై ఊగిందిలే మా పల్లె కుమారుని పండుగ శోభై డూడు పసబండలే దుంకి ఆడిలే సంక్రాంతి వచ్చిందంట సరదాలు తెచ్చిందంట సంక్రాంతి వచ్చిందంట సరదాలే తెచ్చిందంట చలి జాతరలోన మల్లె వాకిళ్లలో రంగవల్లులే కష్టాలు కన్నీళ్లు సిరులైన వేళ ఇంటికి చేరిన కొత్తల్లుల శోభ ఆత్మీయుల కలయికతో సిరులు నిండెలే ఆ నింగి పతంగులతో తేలియాడలే సంక్రాంతి వచ్చిందంట సరదాలే తెచ్చిందంట సంక్రాంతి వచ్చిందంట సరదాలే తెచ్చిందంట కొత్త కొత్త ఆశలెన్నో చిగురించేలే కోయిలమ్మ పాటలెన్నో పాడిందిలే కొత్త కొత్త ఆశలెన్నో చిగురించేలే కోయిలమ్మ పాటలెన్నో పాడిందిలే ఆడపడుచు సరదాల నవ్వులలోన మా ఊరే ఊయలై ఊగిందిలే మా పల్లె గుమ్మాలని పండుగ శోభై డూడు బసవన్నలే దుంకి ఆడిలే సంక్రాంతి వచ్చిందంట సరదాలే తెచ్చిందంట సంక్రాంతి వచ్చిందంట సరదాలే తెచ్చిందంట బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి అందరికి కూడా 50% రిజర్వేషన్ 60% రిజర్వేషన్ ఇచ్చిన మహానుభావుడు ప్రతి అంశంలో కూడా ఇచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ప్రాతిపదికన మన కర్నూలు ముద్దుబిడ్డ అన్న జయరాం గారిని మంత్రిని చేశారు, రామరెడ్డి గారిని గ్రామీణ బ్యాంక్ చైర్మన్ చేశారు, రామయ్య గారిని శ్రీశైలం బోర్డు చైర్మన్గా చేయబోతున్నారు. మనమంతా బీసీలము ఎస్సీలము ఎస్టీలము అందరం కూడా జగనన్నకు అండగా ఉండాలి. ఆయన అభినవ అంబేద్కర్ అని చెప్పి నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా ఒకసారి జగనన్నకు జై కొట్టాలని కోరుకుంటున్నాను. ఈ గ్రామం నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ బయటికి రావాలి అంటే ఒక కలెక్టర్ ఒక ఎస్పీ మీ గ్రామం నుంచే ఉండాలి. మన కక్షలకు కార్పణ్యాలకు దూరం. ఇప్పుడు మనం అంతా కూడా కేవలం చదువు 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 అవకాశం వస్తే మంచి వ్యాపారం చేసుకొని ధనుకులమయ్యి న్యాయబద్ధంగా మనం సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకంతా ఉంది. యువతకు ఇంకొక చిన్న
సలహా ఇస్తాను. ఇది మనం ఎవరి నుంచి నేర్చుకోవాలి అంటే చైనా పాఠాలు. ఆర్కే కృష్ణ గారు 7 సంవత్సరాల క్రితం ఇక్కడ మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఆ రోజు మన ఊర్లో ఉన్నటువంటి మన గ్రామ రైతులందరినీ సంఘటితపరిచి మన ఇక్కడ నుంచి కరీంనగర్ జిల్లా ముల్కనూరు సొసైటీకి తీసుకెళ్ళి రైతులందరికైనా కలిసికట్టుగా ఉంటే ఎన్నో అభివృద్ధి పనులు చేయొచ్చు అనేటువంటిది వారి కళ్ళాలు చూసి రావటం, ఆ తర్వాత మన గ్రామంలోనే సొసైటీ పెట్టుకోవటం, సొసైటీ ద్వారా సరసమైనటువంటి ధరలకి మన గ్రోమర్ ఎరువుల్ని రైతులందరికీ కూడా సరఫరా చేయడం జరిగింది. ఇదే కాకుండా గ్రామస్తులందరూ కోరిక మీదుగా కపట్రాల గ్రామంలో మంచినీటి సమస్య ఉన్నప్పుడు కోరమండల్ ఇంటర్నేషనల్ ద్వారా ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇదే కాకుండా గత 7 సంవత్సరాల నుంచి కూడా సంక్రాంతి సంబరాలని గ్రామంలో పిల్లలకి కబడ్డీ ఆడించటం, తర్వాత చెల్లెమ్మలకి ఈ ముగ్గుల పోటీల్లో బహుమతులు ఉంచడం, అదేవిధంగా బండలాగుడు పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమంలో కోరమండల్ ఇంటర్నేషనల్ వారు గత 6-7 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామస్తులందరూ కూడా ఐక్యంగా ఉండి చాలా శాంతితో గడుపుతున్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ముందు కూడా మన రైతులందరికీ కూడా వాళ్ళకు ప్రతి రైతు యొక్క పొలంలో భూసార పరీక్ష చేయించి రసాయనిక ఎరువులు కానీ పురుగు మందుల్లో ఖర్చులు ఏ విధంగా తగ్గించుకోవాలి, నాణ్యమైనటువంటి దిగుబడులు ఏ విధంగా పొందాలి, ఎక్కువ లాభం పొందేటంలో మా గ్రోబోరు నిష్ణాతులైనటువంటి ఈ మా సిబ్బంది ద్వారా రైతులందరికీ కూడా వారి ఆదాయాన్ని పెంపొందించే కార్యక్రమాలను చేపట్టబోతున్నాం. ఈ సంవత్సరం రాబోయేటువంటి మార్చి ఏప్రిల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కోరమండల్ ఇంటర్నేషనల్ వారు 1,50,000 భూసార పరీక్షలు నిర్వహించి సకాలంలో రైతులకు రిపోర్టులు అందజేసి వారి ఖర్చును తగ్గించి మన యొక్క భూమి యొక్క ఆరోగ్యాన్ని రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు తప్పకుండా వాడాలి. రసాయనిక ఎరువులు బిర్యానీ లాంటివి, సేంద్రియ ఎరువులు మజ్జిగన్నం లాంటివి. మనం బిర్యానీ బాగుంది, అచ్చం బిర్యానీ తింటే పొట్టలు ఏ విధంగా పాడవుతాయో మనకైనా సేంద్రియ ఎరువులు ఒకైనా వాడకపోతే భూమి యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి రైతు సోదరులందరికీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ చేసేటువంటి మనం ఏంటంటే కావాల్సినంత వరకే రసాయనిక ఎరువులను వాడుకుంటూ మరలా మనం పూర్వం ఏ విధంగా అయితే సేంద్రియ ఎరువులు వాడుతున్నామో ఆ పూర్వ పద్ధతుల్ని, కొత్త పద్ధతుల్ని, పాత పద్ధతులను కలిపిగా మనం వాడినట్లయితే దిగుబడులు పెరుగుతాయి, భూమి యొక్క ఆరోగ్యం క్షేమంగా ఉంటుంది. ఇవాళ చైనా దేశం మనకన్నా రసాయనిక ఎరువులు 1.5 రెట్లు ఎక్కువగా వాడుతున్నారు. అయినా వాళ్ళ భూములు మన భూముల కంటే బాగుండటానికి కారణం మనం వాడేదానికంటే వాళ్ళు 8 రెట్లు సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. కాబట్టి రైతు సోదరులారా గుర్తుంచుకోండి, రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు తప్పకుండా వాడాలి. అదే కాకుండా అచ్చం సేంద్రియ ఎరువులు వాడినా కూడా మనకు కావాల్సినంత దిగుబడి 40-45 బస్తాలు రావు. కాబట్టి రసాయనిక ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను తప్పక వాడి భూమి యొక్క ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవాలి, నాణ్యమైనటువంటి దిగుబడులను పెంచుకోవాలి. ఈ దిశలో కోరమండల్ ఇంటర్నేషనల్ వారు ఎప్పుడు కూడా రైతులు వెన్నంట ఉండి వారికి కావలసినటువంటి సలహాలు తప్పకుండా ఇస్తారు.